హాయ్ అండి అందరికీ. టుడే అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ అలాగే చికెన్ కర్రీ చేయబోతున్నాం. ముందుగా చికెన్ ఫ్రైడ్ రైస్లోకి క్యాబేజీ, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే చికెన్ కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటే క్లీన్ చేసుకోవాలి. ఈ చికెన్ పీసుల్లో కారం అలాగే టేస్ట్కి సరిపడగా ఉప్పు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగ కలిపి పేస్ట్ చేసుకున్న పేస్ట్ని 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. చికెన్ పీసులకి ఉప్పు, కారం, మసాలా పట్టేలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే కర్రీ కోసం కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసుల్లో కూడా కారం, ఉప్పు, మసాలా పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగితేనే చికెన్ కర్రీ అనేది బాగుంటుంది. మరో ప్రక్క చికెన్ ఫ్రైడ్ రైస్ చేద్దాము. దానికి స్టవ్ వెలిగించి బండి పెట్టి ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే టమాటో, క్యారెట్ అలాగే దాల్చిన చెక్క, లవంగ, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. మనం తురుము పెట్టుకున్న క్యాబేజీని వేడి వాటర్లో సాల్ట్ వేసి తీసుకోవడం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. క్యాబేజీ కూడా వేసి వేయించుకోవాలి. ఇందులోనే చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత చికెన్ పీసులను వేసుకోవాలి. ఇదంతా కలిసేలా ఒకసారి బాగా తిప్పుకోవాలి. ఆనియన్స్ వేగాయో లేదో చూద్దాం ఒకసారి. ఇవి కూడా ఒకసారి తిప్పుకున్న తర్వాత చికెన్ పీసులు వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగాయి. ఇందులోనే చికెన్ పీసులు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇవంతా పైకి కిందికి ఒకసారి బాగా కలుపుకొని తిప్పుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే కర్రీ అడుగు పట్టేస్తుంది. అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా ఒకసారి తిప్పుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే తిప్పుకోవాలి. ఉప్పు, కారం సరిపోయాయో లేదో ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. కావాలంటే ఇప్పుడే వేసుకోవాలి. మాకైతే సరిపోయాయి. అలాగే ఇందులో కూడా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
కర్రీ కూడా ఒకసారి తిప్పుకున్న తర్వాత చికెన్ ఫ్రైడ్ రైస్లో బాయిల్ చేసుకున్న రైస్ వేసుకోవాలి. రైస్కి పట్టేలా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఆల్రెడీ చికెన్ పీసుల్లో ఉప్పు కలిపాం కాబట్టి ఇప్పుడు చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా అంతా కలిసేలా తిప్పుకోవాలి. అలాగే చికెన్ కర్రీ కూడా ఒకసారి తిప్పుకుందాం. కూర దగ్గర పడిపోతుంది. ఇంకో 5 మినిట్స్ ఆగితే కర్రీ రెడీ అయిపోయినట్లే. చికెన్ ఫ్రైడ్ రైస్ కొంచెం కలుపుతూ తిప్పుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అలాగే కర్రీ కూడా రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. కర్రీ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇలా ఇంట్లో చేసుకోవడం అనేది హెల్త్కి చాలా మంచిది.